సండే మనం ప్రతి వారం ఎప్పుడూ రిలాక్స్ కావడానికి, ఫ్యామిలీతో గడపడానికి లేదా ఎంటర్టైన్మెంట్ కోసం చూసే రోజు అది. కానీ ఈ రోజు మానవ చరిత్రలో ఒక రహస్యమైన, ఒక విషమమైన, కొన్ని సందర్భాల్లో భయంకరమైన పేజీలతో నిండిపోయి ఉందని చెప్పాలి. సండే అనేది మనకి రెస్టే కాదు, అది ఒక రహస్యమైన హిస్టరీ డే. టైటానిక్ లాంటి షిప్ సముద్రంలో మునిగిన రోజు కూడా ఒక సండే రాత్రి. ఏప్రిల్ 14 సండే టైటానిక్ ఐస్బర్గ్కి ఢీకొట్టి 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు చరిత్రలో ఒక విశ్వవిఖ్యాత శోక రోజుగా మారిపోయింది. కానీ సండే ట్రాజెడీతో మాత్రమే పరిమితం కాలేదు. సండేలో మిరాకిల్స్ కూడా జరిగాయి. 1969 జూలై 20 సండే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు వేయడం జరిగింది. ఆ సండే నుండి మానవ చరిత్ర మారిపోయి హ్యూమన్ ఆన్ మూన్ అనే అద్భుతం ప్రపంచంలో వ్యాపించింది. సండే అనేది ఫ్రీడమ్తో కూడా కనెక్ట్ అయి ఉంది. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి శనివారం నుంచి సండేలోకి మారిపోయే సమయంలో మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. మన భారతదేశం స్వాతంత్రం సండే నుండి ప్రారంభమైంది. కాబట్టి సండే అనేది మన చరిత్రకి ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కానీ సండేకి మంచి సందేశాలు మాత్రమే కావు. ఒకరోజు ప్రపంచాన్ని షేక్ చేసిన గ్రేట్ డిప్రెషన్ కూడా సండే నుండే మొదలైంది. 1929 అక్టోబర్ 29 సండే రోజున అమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి లక్షలాది మంది నిరుద్యోగులయ్యారు. చాలామందికి ఇళ్లలో ఆహారం లేకుండా కష్టాలు మొదలయ్యాయి. ఆ సండే ఫైనాన్షియల్ వరల్డ్లో కాలా సండేగా గుర్తు చేసుకుంటారు. అదే సండే రోజు 1984 డిసెంబర్ 2 రాత్రి ఇండియాలో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు చరిత్రలో ఇండియాకి కాలారాత్రి అనే పేరు వచ్చింది. సండే అనేది మనిషి జీవితంలో చాలా రకాల వర్ణాలు చూపించింది. మరికొన్ని సందర్భాల్లో టెర్రర్తో కూడిన సంఘటనలు జరిగాయి. 2019 ఏప్రిల్ 21 ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో బాంబ్ బ్లాస్ట్లో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు సండే దేవుని గురించి ఆరాధన చేస్తున్న సమయంలో జరిగిన ట్రాజడీ జగత్తును గుండెకోతలా గుర్తు చేసింది. సండే అనేది మానవ చరిత్రలో కేవలం రెస్ట్ డే కాదు, ఒక రోజులోనే ప్రపంచాన్ని మార్చేసిన సంఘటనలు జరిగాయి. టైటానిక్ ట్రాజడీ నుండి మూన్ ల్యాండింగ్ వరకు, ఫ్రీడమ్ నుండి గ్యాస్ ట్రాజడీ వరకు, స్టాక్ మార్కెట్ క్రాష్ నుండి టెర్రర్ బ్లాస్ట్ వరకు సండే మానవ జీవితంలో పెయిన్, జోయ్, మిరాకిల్ అండ్ మిస్టరీ కలిసిన రోజు అని చెప్పాలి. ఇంకా సైన్స్ వరల్డ్లో కూడా సండేకి చాలా గొప్ప కనెక్షన్ ఉంది. చాలా డిస్కవరీలు మరియు సైంటిఫిక్ పేపర్లు సండే రోజున ప్రచురించబడ్డాయి. ఐన్స్టీన్తో పాటు స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్టులు సండేలో ఒక కొత్త ఇన్స్పిరేషన్ పొంది యూనివర్స్ గురించి కొత్త రహస్యాలు చెప్పారు. ఆ రోజులు ప్రపంచానికి మానవ జ్ఞానం మారిపోయేలా మార్పులను తీసుకొచ్చాయి. మీరు గమనించారా? సండే అనేది ఒక వారంలో ఒక్కరోజు కాకుండా ఒక రహస్యమైన చరిత్ర పుట్టుకకు పెద్ద చాప్టర్ లాంటిది. ప్రతి సండే ఒక గుర్తు, ఒక అనుభూతి, ఒక షాక్, ఒక విస్మయం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మీరు సండే రిలాక్స్ చేస్తూ ఉన్నప్పటికీ ఆ రోజుల్లో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకోండి. సండే అనేది ఒక సింబల్, అది మంచికి చెడుకి కూడా. ఈసారి సండే వస్తే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, చరిత్రను మార్చిన రోజు ఎప్పుడూ మనకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే రోజు కావాలని మనం ప్రయత్నించాలి. అలాంటి సండేలో మన కష్టాలను గుర్తు చేసుకొని, ఆనందాలు మర్చిపోకుండా చరిత్రను మనసులో పెట్టుకొని ముందుకు నడవాలని మానవ జీవితం చెప్తుంది. కాబట్టి సండే అనేది మళ్ళీ వచ్చిందంటే మీరు రిలాక్స్ అవ్వకండి, ఫ్యామిలీతో టైం గడపండి. కానీ ఈ రహస్యమైన సండే చరిత్రను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సండే అనేది రెస్ట్ డే కాదు, అది ఒక రహస్యమైన హిస్టరీ డే. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.